తెలుగు దాంట్లో లేదు కాబట్టి ఆంధ్రులు అంత ప్రాచీనులు కాదని చెప్తున్నారు. కానీ మహాభారతంలో తర్వాత అంతకుముందు వేదాల్లో వాటి ఉపనిషత్తులో అస్మక జనపదం ఉంది. మహాభారతంలో తలవానులు ఉన్నారు. తలవానుల ప్రస్తావన ప్రతిసారి విదర్భ, ఆంధ్ర, కళింగ, తలవాన ఈ వరుసలో ప్రతి సందర్భంలో ప్రస్తావించారు మహాభారతంలో. కనీసం ఒక 6-7 సార్లు తలవానుల ప్రస్తావన ఉంది. వీళ్ళెవరు అనే ఆలోచన ఎందుకు చేయలేదు? తలవానులు తెలుగు ప్రజలే అని చెప్పేసి థామస్ షేఫర్ అనే ఒక పాశ్చాత్య పండితుడు, పరిశోధకుడు రాసినాడు. అంటే మహాభారత కాలం నాటి జాతులను విశ్లేషిస్తూ ఆయన ఒక థీసిస్ రాసినాడు. అందులో తలవానులు తెలుగు ప్రజలే అని రాసినాడు. దాన్ని ఎందుకు పరిశీలించలేదు? ఎందుకు ఇగ్నోర్ చేసినాము? దాంట్లోనే తలవరులు అనేది కూడా ఉంది. ఒక చోట తలవరులు కూడా మహాభారత యుద్ధంలో పాల్గొన్న జాతుల్లో తలవరుల జాతి కూడా ఉంది. అన్ని ఎందుకు పరిశీలించలేదు? తెలుగుకు మూల పదం అయి ఉండొచ్చు కదా. తర్వాత బౌద్ధ వాగ్మయంలో తెలివాహ ప్రాంతం, గోదావరిని తెలివాహ ప్రాంతంగా వర్ణించారు. నాకు అదే అనుమానం వచ్చింది, తెలివాహ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? సంగనబట్ల నరసయ్య గారు రాసినారు. యాక్చువల్గా అది నా ప్రపోజల్ కాదు. నేను సంగనబట్ల నరసయ్య గారు ఒక పత్రం రాసినారు. ఆ పత్రంలో ఆయన ప్రపోజ్ చేసినారు, తెలివాహ తీర ప్రాంత వాసులే తెలుగు ప్రజలు అని.